నమస్కారం. బి న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేను మీ సంధ్య. ఘనంగా 23వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించిన సాయి విద్యానికేతన్ హై స్కూల్ వారు విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డు సీతారాం నగర్లో ఉన్న సాయి విద్యానికేతన్ హై స్కూల్ 23వ వార్షికోత్సవ వేడుకలు స్కూల్ ప్రిన్సిపల్ డి లక్ష్మణరావు పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ సంబరాలకు ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ, బైపల్లి గాంధీ, గాజువాక లా అండ్ ఆర్డర్ సిఐఏ పార్థసారథి వీరిరువురు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం స్కూల్ యాజమాన్య ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానించారు. ఈ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా స్కూల్ చిన్నారులు వివిధ పాటలకు, డాన్సులతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్ దీటుగా ఈ రోజు చిన్న స్కూల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి విద్యార్థి కూడా మీ తల్లిదండ్రులను, మీ ఉపాధ్యాయులను గౌరవించి వారు చెప్పే మాటలు విని బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఎదిగి మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు, మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ముఖ్యంగా స్కూల్ డైరెక్టర్స్ లక్ష్మణరావు, మహేశ్వరరావు, సీతం నాయుడు, సింహాచలం వీరిరువురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ రోజుల్లో కలిసికట్టుగా స్కూల్ రన్ చేయాలంటే చాలా కష్టం. అటువంటిది వీరు ఎంతో స్నేహంతో ఇన్ని సంవత్సరాలు స్కూల్ రన్ చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే మీ స్కూల్కి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేమున్నామని భరోసా ఇచ్చారు. అలాగే స్కూల్ డైరెక్టర్స్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థులు కూడా మీ తల్లిదండ్రులు, మీ తోటి ఉపాధ్యాయులు వారు చెప్పే మాటలు విని బాగా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉండి వారికి మంచి పేరు తీసుకురావాలని పలు సూచనలు తెలియజేశారు. అలాగే ముఖ్యంగా ఈరోజు 11 మంది ఎయిమ్స్ అకాడమీ అనే సంస్థ పెట్టి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి చదువు అందించాలని సంకల్పంతో ప్రతి విద్యార్థి ఐఐటి, అబాకస్లో మంచి ర్యాంకులు వచ్చే విధంగా ఎయిమ్స్ అనే సంస్థను పెట్టామన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 30వ తేదీన 4 ఫ్లోర్లలో 2వ క్యాంపస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ ఈ రోజు మా వార్షికోత్సవ వేడుకలకు ఎలా వచ్చారో ఆ రోజు కూడా ప్రారంభోత్సవానికి వచ్చి విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సెకండ్ క్యాంపస్ కి బిల్డింగ్ అడిగిన వెంటనే ఇచ్చిన టీడీపీ నాయకులు బైపల్లి గాంధీ వారి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే మా స్కూల్ విద్యార్థులు చక్కనైన వేషధారణలతో వివిధ పాటలకు డాన్సులు వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా స్కూల్ యాజమాన్యం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయింది అంటే దానికి కారణం ప్రముఖ నాట్యాచారులు కళ్యాణ్, మా స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ అకాడమీ స్కూల్ కరస్పాండెంట్స్ ఎస్వికే పరశురామ్, అమర్ వాసు, కె సత్యనారాయణ, సాయి విద్యానికేతన్ హై స్కూల్ డైరెక్టర్లు మహేశ్వరరావు, సీతం నాయుడు, సింహాచలం మరియు యాజమాన్యం పర్వీన్, రుక్యా, సైనబ్ బేగం, ఆశా పర్వీన్, పద్మ, స్వాతి, దేవి, జ్యోతి, చాందిని, చంటి, శ్రీనివాసరావు, వెంకట్రావు మరియు దుబాయ్ బాషా విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
he is Jatiya Ratna Award winner in Visakhapatnam. Please felicitate him. Please applause, a good applause. Please clap, 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 clap. Please, parents, please encourage them. It's an attitude of చాలా లేట్ అయిపోయింది. నాకు స్టీల్ ప్లాంట్ బందోబస్తు ఉంటామని ఇప్పుడే లేట్ వచ్చాను, చూపించండి. తర్వాత మళ్ళీ మీ పిల్లలు మీ కంట్రోల్లో ఉంటారు కాబట్టి మీరు మొదటి కూడా వాళ్ళని కన్సెషన్ గా ఫేస్ చేసి, అంటే
మీరు మొదటి నుంచి కూడా మీ ప్రార్థన ప్రదేశాలైతే టెంపుల్స్ కానీ మసీదులు కానీ లేకపోతే చర్చెస్ కానీ మీ కానీ మొట్టమొదటి అలవాటు చేయండి. ఒక సొసైటీ అంటే బాగుండాలి, ఒక చెడు పనులు చేయకుండా వచ్చేసి భయపడతా ఉండాలన్నమాట. మంచి చెప్తా కళ్ళ చెప్తా ఉండేసి వాళ్ళకి వచ్చేసి సొసైటీకి ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ ఏజ్ అనేది చాలా అవకాశం ఉంటుంది. తర్వాత మీ పనుల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయించండి. ముఖ్యంగా మీ ఇంటి పనులు కానీ వాటిలో కానీ అప్పుడు మీ కష్టం విలువ వాళ్ళకి తెలిసి మీకు వచ్చేసి ఇంకోటి కూడా విషయం, మీరు ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయండి మీ పిల్లలతో. ఆటోమేటిక్గా ఇవన్నీ వదిలేసి మీరు 100% మార్కులు రావాలని చెప్పేసి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. అది కానీ చదువులు ఆటోమేటిక్గా వస్తాయి. మా జనరేషన్లో మేము వచ్చేసి అంతా హెల్ప్ చేసేవాళ్ళం కాబట్టి ఈ స్టేజ్ ఎదిగాము. ఇప్పుడు పిల్లలు వచ్చేసి ఇంటర్ డిగ్రీ దాటిన తర్వాత ఎవరు తల్లిదండ్రులు మాత్రం వాళ్ళు పెట్టలేదు. కాబట్టి మీకు ఒక మంచి అవకాశం తల్లిదండ్రులకు. కాబట్టి మీ పిల్లలకి మీరు ఎప్పుడు కూడా దగ్గర ఉండి మీరు ఈ పనులతో మీరు హెల్ప్ తీసుకొని వాళ్ళకి టెంపుల్స్ కానీ వాటికి తీసుకెళ్ళేసి వాళ్ళకు ఒక మంచి గౌరవంగా తీసుకుంటారు. ఇదే నా సలహా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా చాలా కాలం నుండి నేను యాన్యువల్ డే ఫంక్షన్స్ కానీ ఏ ప్రోగ్రామ్ ఉన్నా నాకు తప్పకుండా పిలుస్తారు, వస్తూ ఉంటాను. ఇది మధ్య తరగతి వారికి, పేదవారికి అందుబాటులో ఉండే స్కూల్ ఇది. ఎందుకంటే మంచి విద్యను అందిస్తారు వీళ్ళు. ఎప్పుడూ కూడా ఈ స్కూల్లో చదువుతున్న చాలా మంది చిన్నారులు మరి ఇప్పటికీ ఉద్యోగాలు కూడా సంపాదించుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంజనీరింగ్ గా అలాగే ఇప్పుడు పెట్టి స్కూల్ కాబట్టి కూడా చాలా మంది చదువుతున్నారు. ఇంటర్ డిగ్రీ అలాగే ఇంజనీరింగ్ కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కూల్లోని చాలా మంది విద్యా సంస్థలు అయితే కార్పొరేట్ స్కూల్స్ ఒక వ్యాపారంగా చూస్తూ ఉంటారు. కానీ ఈ విద్యా సంస్థ ఏంటంటే అందరికీ విద్యను అందించాలి, పేదవాడితో పాటు మధ్యతరగతి వాడికి కూడా విద్య అందించాలనే ఆలోచన ప్రతి ఒక్క డైరెక్టర్లో ఉంది. ఈ డైరెక్టర్ని అందుకే నేను ఎప్పుడూ అభినందిస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా స్కూల్లో అయితే ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి, కానీ ఈ స్కూల్లో అటువంటి ఒత్తిళ్ళు ఉండవు. ఎందుకంటే అందరినీ సమానంగా చూస్తూ లేని వారికి కూడా విద్యను అందించాలనే దృఢ సంకల్పం మరి ఈ డైరెక్టర్స్ ఉంది. ముఖ్యంగా మీ అందరికి కూడా తల్లిదండ్రులకు తెలియజేసేది ఒకటే, ఎప్పుడు కూడా మనం కూడా స్కూల్లో చెప్పిన విద్యా టీచర్స్ చెప్తున్నది, దాంతోపాటు మనం కూడా పేరెంట్స్ కూడా పిల్లల పట్ల మనం అవగాహన ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నారు, దానిపైన పూర్తిగా ఆ తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, కొన్ని దుష్టశక్తులు ఈ చిన్నారులను పాడు చేయాలనే ఉద్దేశంతో మధ్యలో దింపాలని, అనేక రకాలుగా యువతను పాడు చేయాలని చాలా మంది చూస్తూ ఉంటారు. అందుకనే మంచి వారితో స్నేహం చేయాలి, మంచి విద్య చదువుకోవాలి. ఉన్న శిఖరాలకు ఎదగాలంటే మనం కూడా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి. తల్లిదండ్రులకు కాదు, ఫ్రెండ్స్గా ఉండాలి. ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా మనతో షేర్ చేసుకుంటూ మరి మంచి విద్యను చదువుకుంటారు. అలాగే ఈరోజు ఈ గాజువాక ప్రాంతంలో, పారిశ్రామిక ప్రాంతంలో అనేక స్కూల్స్ ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని మధ్యతరగతి వారికి విద్య అందించాలనే ఆలోచనతో చాలా మంది ఉంటారు. నేను కూడా చిన్నారులు కూడా చెప్తున్నాను, మీరందరూ ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే మరి ఉపాధ్యాయులు చెప్పినట్టుగా ఆలోచిస్తే తప్పకుండా మీరు ఉన్నత విద్యను అభ్యసిస్తారు. అర్థం కలగలిగినట్టు మంచి కళలు కనాలి. ఆ కళలను సార్థకంగా చేసుకోవడానికి మన యొక్క ఆలోచన కలగాలి. ఆ స్థాయికి వెళ్ళాలని నా మనసు పూర్తిగా బిడ్డలకి అందరికీ మా ఆలోచన ఒక ఆశిస్తున్నాను. ఆ యొక్క 50 జీవితాలు గుర్తుంటే మాస్టర్లు గుర్తుంటారు. మరి అలాగే తల్లిదండ్రులు, మహానుభావులు, గురువులు, తల్లిదండ్రులు గొప్ప ఆలోచన, నా బిడ్డ బాగా చదువుకోవాలి, మంచి ఉన్న స్థాయికి ఎదగాలి అని ఎన్నో ఆలోచించి మంచి ఒక స్కూల్లో అయితే బాగుంటుందని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంటారు. అంటే ఎన్ని కష్టాలు పడాలి, మా బిడ్డ ఎంత కష్టపడినా మా బిడ్డ మంచి ఉన్న స్థాయికి వెళ్ళాలనే నిర్ణయంతో ఆలోచించి ముందుకు నడుస్తూ ఉంటారు. మరి వారికి ధన్యవాదాలు పుట్టు మరి అలాగే మనకి చదువుతున్న బిడ్డలకి మా యొక్క
మంచి జ్ఞానము బుద్ధిని క్రమశిక్షణ ఇవ్వాలని పేరు కోరుకుంటున్నాను. మరి మనిషి ఐపీఎస్ అవ్వాలని గెలుస్తాడు, పరిగెత్తేవాడి కంటే ఎదుర్కొంటే వెళ్ళేవాడు గెలుస్తాడు. కాబట్టి అలాంటి అద్భుతమైన ఉన్నత విద్యను అందిస్తున్నటువంటి సాయి విద్యానికేతన్కి మీ అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా రేపు రాబోయే అకాడమిక్ ఇయర్ లో విత్ ఇన్ 2 days మనం ఒక అకాడమిక్ క్యాలెండర్ స్టార్ట్ చేయబోతున్నాం. పేరెంట్స్ అందరికీ తెలియాలి. ఈ 11 స్కూల్స్ మధ్య కూడా జూన్ లో టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం, ఆగస్ట్ లో డ్యాన్స్ కాంపిటీషన్స్ పెడుతున్నాం, సెప్టెంబర్ లో సింగింగ్ కాంపిటీషన్స్ పెడుతున్నాం, స్పోకెన్ ఇంగ్లీష్ కాంపిటీషన్స్ పెడుతున్నాం, స్పెల్లింగ్ కాంపిటీషన్స్ పెడుతున్నాం. అండ్ ఐఐటి ఫౌండేషన్ లో అద్భుత ప్రదర్శన చేపట్టినటువంటి విద్యార్థులందరికీ కూడా మెడల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా పెడుతున్నాం. కాబట్టి మీరందరూ తల్లిదండ్రులందరూ తెలుసుకోవాలి, ఈ రోజు సాయి విద్యానికేతన్ అనేది ఒక చిన్న స్కూల్ కాదు, అది 15 స్కూల్స్ తో పోటీ పడుతున్నటువంటి ఒక అద్భుతమైన ప్రపంచంలో మీ పిల్లలు ఉన్నారని మీరు గమనించాలి. కార్పొరేట్ విద్యాశక్తులకు మీరేమీ అట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతగా మించినటువంటి విద్యా విధానాన్ని, విద్యా వ్యవస్థని మన సాయి విద్యానికేతన్ అందిస్తున్నారు. కాబట్టి మీరందరూ సాయి విద్యానికేతన్ సపోర్ట్ చేస్తూ ఈ విషయాన్ని, ఇది ఎయిమ్స్ అకాడమీ గ్రూప్ లో సాయి విద్యానికేతన్ ఒక అద్భుతంగా రాణిస్తుంది. రేపు రాబోయే మీ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్స్ ని బయటకు తీసుకొస్తూ మీ పిల్లలు ఒక బెస్ట్ డాన్సర్ గా, బెస్ట్ సింగర్ గా, బెస్ట్ ఐఐటిఎన్ గా, బెస్ట్ ఎంబీబీఎస్ లో చోటు సంపాదించే విధంగా మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి విషయాన్ని అంతగా మీరు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చారని, విస్తృతమైన కాంపిటీషన్ లో పిల్లలు పాల్గొంటున్నారన్న విషయాన్ని మీరందరూ కూడా మీ చుట్టుపక్కల అందరికీ తెలియజేసి, సాయి విద్యానికేతన్ అద్భుతమైనటువంటి క్లాస్ రూమ్స్ మీరు విజిట్ చేయడం జరిగింది. అద్భుతంగా 3 floors తో చాలా చక్కటి అట్మాస్ఫియర్ మనకు కనిపిస్తుంది. ఇక రాబోయే కాలంలో ఒక మంచి కంప్యూటర్ ల్యాబ్, అద్భుతంగా సైన్స్ ల్యాబ్, లైబ్రరీ అన్ని ఫెసిలిటీస్ తో మన పిల్లలు ఇంకా అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ ఇటీవల కాలంలో ఈ మధ్యనే ఏప్రిల్ 30 రెండవ క్యాంపస్ స్టార్ట్ చేస్తున్నాం. అది దిగ్విజయంగా వెళ్ళాలని మీ అందరూ ఆశీస్సులతో ఈ యొక్క బీ న్యూస్ వారు అందరూ కూడా మాకు సహకరించాలని, అన్ని పాత్రికేయులు అందరూ కూడా సహకరించి మమ్మల్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ జై సాయి విద్యానికేతన్. సార్, ఇక్కడ చూస్తాం చాలా సందడి వాతావరణం కనిపిస్తుంది. అసలు ఈరోజు మెయిన్ కారణం ఏంటి చెప్పండి, కాన్సెప్ట్ ఏంటి? ఇంతమంది జనాభా పిల్లలు చూస్తే హడావుడిగా కనిపిస్తుంది. ఏంటి మీ స్కూల్ ఉద్దేశం ఏంటి, కార్యక్రమం ఏంటి చెప్పండి? సాయి విద్యానికేతన్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి నేటికి 23 సంవత్సరాలు అయిన సందర్భంగా సాయి విద్యానికేతన్ హై స్కూల్ మేనేజ్మెంట్ 23వ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ స్థానిక కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, అలాగే పాత్రికేయులందరూ కూడా విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా చక్కగా ఘన విజయంగా సాధించినందుకు, ఘన విజయంగా జరిపించినందుకు అందరికీ, తల్లిదండ్రులకి, పేరెంట్స్కి, మా చిల్డ్రన్స్ అందరికీ, అలాగే మా మేనేజ్మెంట్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, ఇప్పుడే శుభవార్త ఆలకిస్తున్న కొత్త క్యాంపస్ ఏదో బయట ఓపెన్ చేస్తారంటున్నారు త్వరలో, అది ఎప్పుడు సార్? ఈ మధ్యనే ఒక 4 స్టోరీ బిల్డింగ్ అనేది తీసుకున్నామండి. కొత్తగా ఈ నెల ఏప్రిల్ 30వ తేదీన ఆ బిల్డింగ్ని స్టార్ట్ చేయబోతున్నాం. క్యాంపస్ 2గా సాయి విద్యానికేతన్ హై స్కూల్ అనేది ఘన విజయంగా స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.